వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9100600238 7799 000211. కంప్యూటింగ్ రంగాలలో ముందంజ వేయించడం ఓకే ఓకేలే దన్నా లక్ష్మీ దన్నా ఇరవై ఇస్తావు కూడా సంపద సృష్టి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నేను అత్యంత సంతోషపడుతున్నా. ఇక్కడ కారణం ఏమందంటే 1989 నుంచి 94 మధ్యలో ఈ భూమిని స్వర్గీయ పాండ్యం ఎర్రమరెడ్డి గారి భూమి కొని ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు. అప్పుడు యానాదులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ యానాది కాలనీ ఏ పేరుతో నామకరణం జరుగుతుంది. అదే పేరే కంటిన్యూగా వస్తూ ఉంది. కాబట్టి నేను ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల గతంలో ఒక 20 గ్రామాలలో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అమృతానగర్ ఉంది, పెద్ద ఒక 7,000 ఓట్లు ఉన్నాయి, పెద్ద టౌన్షిప్ మాదిరి ఉంది. అదే కాదు ఇక కొత్తపేట ఉంది, గోపురం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఒక కాలనీ కట్టినా. ఆ కాలనీకి అన్ని ప్రభుత్వం ఇల్లు ఇచ్చినాం. అన్ని ఇండ్లు ఇచ్చినందుకు ఎవరు గతంలో ఇచ్చిన ఎవరు చేయనంత అభివృద్ధి చేసినారని నేను మనసులో బాగా సంతోషపడతాను అప్పుడప్పుడు కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీ నేను కొత్తగా ఇల్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వ ఇళ్ళలో చాలా చిన్న ఇల్లుగా కట్టుకొని ఉన్నారు, కొంతమంది కొట్టాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు చూస్తే పొద్దుటూరులో ఒక ఏదో హోమర్స్పేట శ్రీరాములపేట వీధిలాగా కనపడతా ఉంది. అన్నీ కూడా మంచి మిద్దెలు కట్టుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, పూల చెట్లు వేసుకొని అత్యంత సౌకర్యవంతంగా ఉంది ఈ యానాది కాలనీ. కాబట్టి ఇంత మంచి కాలనీలో నా ద్వారా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు ఇంత అభివృద్ధి చెందిందనే దానికి నేను చాలా సంతోషపడుతుంటా అప్పుడప్పుడు కూడా. ఇంతకంటే ఏం కావాలా నాకు? ఇన్ని మంచి పనులు చేసినామనేది ఒకటే పెద్ద ఆత్మసంతృప్తి. ఉపాధ్యాయుడు తన స్కూల్లో చదువుకునే పిల్లవాడు ఏదన్నా గొప్ప పొజిషన్కి పోతే అతను నా దగ్గర చదువుకొని ఇంత గొప్పవాడైనాడు కదా అనే సంతోషం ఆ టీచర్కు అమితంగా ఉంటుంది. కాబట్టి నేను కూడా 20-25 గ్రామాలలో ఇటువంటి కాలనీలు ఏర్పాటు చేసి అక్కడంతా కూడా మంచి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ స్వచ్ఛ రథం కార్యక్రమం అనేది ఒకటి పెట్టినారు.
మనం వెళ్ళి ఏం చెప్పినా కూడా ఎంత నాగరికత వైపు మనం పోతా ఉండబడినా, మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండబడినప్పటికీ కూడా మనకందరికీ ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ప్లాస్టిక్ ఏదో పనికిరాని పేపర్ ఉంటే రోడ్లు వేస్తూ ఉంటాం. ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా ప్రొద్దుటూరులో కూడా ఈ రోజుకు పెద్ద పెద్ద ఒక 100 ఏళ్ల నుంచి ఉండబడిన వీధుల్లో కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ పేపర్ ఏదో చెత్త చెదారము రోడ్ల మీద వేయడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ప్లాస్టిక్ వ్యర్థానికి మీ దగ్గర ఇంట్లో ఉంచుకుంటే 2 రోజులు 3 రోజులు పాలది కానీ, పాలు తెచ్చుకునే కవర్ కానీ, మరి ప్లాస్టిక్ బాటిల్, నీళ్ళ బాటిల్ కానీ, పాల ప్యాకెట్లు, ప్యాకింగ్ కవర్లు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ప్లాస్టిక్లోనే తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడైతే కొంతగా ఏమవుతుందంటే ప్లాస్టిక్ ఎంత ప్రభుత్వం నిరోధించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దొంగచాటుగా ప్రభుత్వం మన పొద్దుటూళ్ళు అమ్ముతున్నారు. అమ్మే దాంట్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే కాఫీ, టీ కూడా దాంట్లో తీసుకొని వచ్చి తాగుతున్నారు. ఎంత విషతుల్యం అంటే అది తాగడం అనేది అంత మనం తాగిన దానివల్ల వ్యాధులను సొంతంగా కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి ప్లాస్టిక్ను లేకుండా చేయాలని ప్రభుత్వం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ కొంత బ్లాక్ మార్కెట్ వాళ్ళ అధికారులు, కొంతమంది లంచగొండ అధికారులు వాళ్ళను ప్రోత్సాహించి ప్లాస్టిక్ అమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఈ ప్లాస్టిక్ కొంత వ్యర్థంగా పారేసేదానికోసం కొంత మీ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కొని మీకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో ఏదో మనం కొన్నంత డబ్బు రాకపోయినా ఏదో సగమో 25 దాంట్లో వస్తే ఒక నెలకు అది కూడా ఒక 100-150 రూపాయలు మనకు వచ్చే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటన్నిటి కూడా వీధుల్లో పారేసి అవి మన మురుగు కాలువల్లో పడి నీళ్ళని ఆపకుండా, మురుగు చేరుకోకుండా ఇవన్నీ కూడా మనం కొనుగోలు చేస్తే మీరు కొంత డబ్బులు ఇస్తారంటే మనం అందరము 10 రూపాయలు డబ్బులు వస్తుందంటే పారేయకుండా దాచిపెట్టుకొని వాళ్ళకి అమ్ముకుంటున్నాం. ఈ పరిస్థితి కల్పించే దానికోసం ప్రొద్దుటూరులో చాలా ఉపయోగపడేదానికోసం ఇది పెట్టింది. మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ రాజ్ వాళ్ళు కానీ వాళ్ళు మామూలుగా రోడ్లు క్లీన్ చేసేటప్పుడు మన ప్లాస్టిక్ కాలువలో పడిందంటే నీళ్ళని ఆపేస్తారు. నీళ్ళని ఆపుకుంటా దానికి ఒక చెత్త వచ్చి అడ్డం పడి కొంతకాలానికి అదంతా బాగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, పట్టణంలో కూడా, టౌన్లో కూడా. మీరందరూ కూడా ఇంత నాగరికంగా మనము ఇల్లు కట్టుకొని మంచి రోడ్లు వేసుకొని బాగా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనది కాదులే, మనం పోతా అంటాం అనుకోండి ఆ రోడ్డు అమ్మడి ఒక ప్లాస్టిక్ పేపర్ ఏదన్నా ఉంటే తీసుకొని పక్కన వేసిన దానివల్ల నష్టం ఏం రాదు. అయితే ఎన్ని పడి ఉన్నా కూడా ఇవన్నీ మనం చూసుకొని దాన్ని పట్టించుకోకుండా పోతూ అంటాం. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకు ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి మనం పదంలో ప్రయాణించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొంది ఇతరులకు అసౌకర్యం లేకుండా ఉండే పరిస్థితుల్లో మనం నిరంతరం జీవనంలో మనం పాటించాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోండి.